This is G3 News. తిరుపతి జిల్లా బాలాయపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ గోపి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గోపి మాట్లాడుతూ, ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంతోమంది బిడ్డలకి ఒక తల్లిలాగా, ఎంతోమంది ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి తల్లి యాజలాజ్ అత్తలాగా ఉన్నటువంటి ముందుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరికీ మా పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే సమాజం గుర్తించకపోయినా అమ్మ మీరు చేస్తుంది వాస్తవం, బట్ యాజ్ వెల్ యాజ్ ఒకే ఒక ప్యాథటిక్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడే ఎక్కడే ఒక 10 నిమిషాలకు వచ్చినాను, 4 లోపలికి వచ్చారు. సో అందరికీ హెచ్బి కౌంట్ 4, 5, 6, 7 ఉంది. మినిమం 10 to 11 మధ్య ఉండాలి. మీకు 10 to 13 మధ్య మహిళలకు ఉండాలి. 14 ఆ చిల్లర 15, 16 ఆ మధ్యలో జెంట్స్కి ఉండాలి. ఇది ఉండాలి. అంటే మీరు మొత్తం అందరు పిల్లల్ని లేకపోతే తల్లులను పట్టించుకుంటా మిమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు అని మాకు కలిగింది. దయచేసి మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అమ్మ ముందర మీరు ఆరోగ్యంగా ఉండండి. సో పిల్లల విషయంలో మీరు ఎంతో చేస్తున్నారమ్మా. ఒక చిన్న పిల్లల్ని సాకాలంటే మామూలు విషయం కాదు. అట్లాంటిది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 మంది పిల్లలు, మా ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే మేమే ఎడగండి ఎత్తికేసి కొట్టుకుంటే బెటర్ రా బాబు అనిపిస్తుంది. కాసేపు ఒక గంట సేపు ముందు వస్తుంది, 2 గంట మాట్లాడేది. ఇక అలాంటిది మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళని బేర్ చేస్తున్నారంటే ఇంకా మీరు తల్లులకే తల్లి, ఓపెన్గా చెప్పాలంటే. వాస్తవికంగా ఇదంటే కృష్ణుడిని ఎవరు యశోదర పెంచింది, యశోద అదేనా. మీరు అలాంటి రోజులు ఇంకా చెప్పాలంటే వాస్తవం అమ్మా. ఎందుకంటే కన్నా తల్లి ఒకరైనా పెంచుతుంది మీరే. వాస్తవంగా మా దగ్గర ఎంతసేపు ఉంటారు, పిల్లవాడు ఎక్కువసేపు నిద్రపోతాడు. ఎవరైనా చంటిబెట్టలు మీరు క్యారీ చేసేదంతా ఎక్కడ, స్కూల్. ఇప్పుడు 0 to 6 అంటే ఫస్ట్ ఫీడింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి తల్లులను చూస్తున్నారు. అక్కడి నుంచి పుట్టిన బిడ్డల్ని, తర్వాత చిన్న వయసులో ప్రీ ప్రమోషన్ స్కూల్లోనే అంటే ఏం వేస్తున్నారు, ఒక దానికి బెడ్రాక్ వేస్తున్నారు, ఒక బిల్డింగ్కి. మరి భారతదేశానికి ఫౌండేషన్ వేస్తుంది ఎవరయ్యా అంటే అంగన్వాడీ వర్కర్స్ అని మేము సగర్వంగా చూస్తున్నాము. వాస్తవం, మేము మాట్లాడేవన్నీ కూడా వాస్తవమే కదమ్మా. ఇవన్నీ ఎవరు గుర్తించకపోయినా మీరు చేస్తున్న పనికి ఇంకొకరు చేయరు. అలాంటి పుణ్యం ఇంకోళ్ళకి కూడా రాదు కూడా. వాస్తవంగా చెప్తున్నాం. ఎందుకంటే అలాంటి ఒక ఏమంటారు అతిపెద్ద ముఖ్యమైన భారం ఒక చిన్న పిల్లోడికి ఒక చిన్న డాట్ మనం చూస్తున్నాగా ఒక చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోతాం. అలాంటిది 20-30 మంది పిల్లల్ని ఒక చాట పెట్టి వాళ్ళని చిన్న వయసులోనే వాళ్ళని కంట్రోల్ పెట్టి వాళ్ళకి ఒక క్రమశిక్షణ అన్నీ నేర్పుతున్నారంటే మీకు ప్రత్యేకమైన హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామమ్మా. ఇందులో డౌటే లేదు. ఇందులో మీ యొక్క సేవలు మరుపురాని. మీరు చాలా ఆయుధారోగ్యాలతో మంచిగా ముందు మీరు ఉండాలా. అందుకనే మీరు హెల్త్ చెకప్ చేసుకోండి, మంచిగా హెల్త్గా ఉండండి, మీరు బాగుండండి. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.